ఈ నెల 3న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ సుజాత తెలిపారు. అనంతపురం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2,79,980 చిన్నారులకు 3,80,000 డోసులు పంపిణీ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. పల్స్ పోలియో విజయవంతానికి సంబంధించి ఇప్పటికే అంతా సిద్ధం చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉండే చిన్నారులందరికీ 3 దశల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆమె వివరించారు. ఇందుకోసం జిల్లాలో 1,785 బూతులను ఏర్పాటు చేశామన్నారు. మెడికల్ ఆఫీసర్లు 120 మంది, కోర్ గ్రూప్ ఆఫీసర్లు 10, సూపర్వైజర్లు 264, ఆశా వర్కర్లు 1989, ఏఎన్ఎంలు 663, మొత్తంగా 6,970 మంది సిబ్బంది కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 68 మొబైల్ బృందాలు హై రిస్క్ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు డాక్టర్ సుజాత తెలిపారు. జిల్లాలో 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారము. అనంతపూర్ జిల్లా ప్రజలకు తెలియజేయమనగా ఈ నెల మార్చి 3వ తారీఖున పల్స్ పోలియో కార్యక్రమము జరపబడుతుంది. ఆ రోజు బూత్ యాక్టివిటీ ఉంటుంది. 0 to అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 సంవత్సరముల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తారు. మన జిల్లా టార్గెట్ ఎంతంటే 2,79,980 మంది పిల్లలు ఉన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరముల పిల్లలు ఇంతమందికి మనము 3వ తారీఖు పోలియో కార్యక్రమం జరపబడుతుంది. ఆ రోజు మిస్ అయిన చిల్డ్రన్ అందరికీ 4వ తారీఖు, 5వ తారీఖు మన ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి పోలియో చుక్కలు వేస్తారు. మనకు వ్యాక్సిన్ కూడా సఫిషియెంట్గా వచ్చింది. 3,80,000 డోసులు మన దగ్గర వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది మన జిల్లా కేంద్రంలో. ఇది అందరికీ పిహెచ్సిలందరికీ పంపించేసినాము. దీనికి మానిటరింగ్ చేయడానికి మన ప్రోగ్రామ్ ఆఫీసర్లను కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఆఫీసర్ని కూడా వేసినాము. దీనికంతా మానిటరింగ్ ఓవరాల్ డిఎంహెచ్ఓ అండ్ డిఐఓ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ ఈ కార్యక్రమం వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం నడుపుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏ ఒక్క చిల్డ్రన్ మిస్ కాకుండా అందరికీ వేయాలి. ఈ మీ పాత్రికేయుల సహకారంతో ఇదందరికీ రూట్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఈ సమాచారం చేరవేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.